ఓకే, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు జూన్ 6న టీజీటీ విద్యార్థులు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాయడం జరిగిందండి. ఈ ఎగ్జామ్లో మనం మెథడాలజీకి సంబంధించి 40 బిట్స్ పెట్టారు. 35 ఎబో ఎక్కువ చేయడం జరిగిందండి. నేను పడ్డటువంటి కష్టానికి ప్రతిరోజు దాదాపు మీకు 23 టెస్టులు 4 గ్రాండ్ టెస్టులు పెట్టాను. నా యాప్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ 1500 మంది విద్యార్థులకు నేను 100% న్యాయం చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన 30 మెంబర్స్ ఫోన్ చేసి, సార్ యాప్లో మేము టెస్ట్ చేసి ప్రాక్టీస్ చేశాం అండ్ వీడియోస్ విన్నాం, చాలా సంతోషంగా ఉంది సార్, చాలా మీ యొక్క హార్డ్ వర్క్, మీ కష్టానికి ఫలితం లభించింది సార్ అని చెప్పి ఆ పిల్లలు అంటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, మన టెస్ట్ సిరీస్ చేసినటువంటి బిట్స్ ప్రతిదీ కూడా ఈరోజు మార్నింగ్ సెషన్ జూన్ 6 ఈరోజు మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి పిల్లలు వారి సంతోషం వ్యక్తం చేస్తుంటే ఒక గురువుగా ఇంతకంటే సంతోషం నాకేం కావాలి చెప్పండి. నేను న్యూ బుక్స్ ఓల్డ్ బుక్స్ కలిపి అన్నీ కలిపి టోటల్గా 4 బుక్స్ మొత్తం కలిపి లైన్ టు లైన్ అప్లికేషన్ మెథడ్లో 23 టెస్టులు 4 గ్రాండ్ టెస్టులు పెట్టాను. మినిమం 3000 బిట్స్ ఎబోగా కవర్ చేశాను. అక్కడ పెట్టినటువంటి బిట్స్ ఎలా అంటే ఈ యొక్క యూనిట్కు 48 బిట్స్ చొప్పున అలా 2 టెస్టులు కండక్ట్ చేసి ఈ 2 టెస్టులు కూడా ఒక క్వశ్చన్కు 4 బిట్స్ కవర్ అయ్యే విధంగా కవర్ చేశాను. అలా 1100 బిట్స్ ఎబో చేసి టెస్టులు పెట్టాను. ఈ 1100 బిట్లే మినిమం ఒక 4000 బిట్లు, అంటే మినిమం 3500 ఎబోనే బిట్స్ కవర్ చేశాను. ఏ ఒక్క బిట్టు మిస్ కాకుండా తయారు చేసి ఒక రోజు నేను తయారు చేయడానికి 40 బిట్లు తయారు చేయడానికి నాకు టైం పట్టేదండి. అలా తయారు చేసి విద్యార్థులకు ఎంత న్యాయం చేయాలో అలా చేశాను. కాబట్టి ఈరోజు పిల్లలు టీజీటీ, నేను చెప్పింది తెలుగు మీడియమే, తెలుగు మీడియం టెస్ట్ సిరీసే, తెలుగు మీడియం టెస్టులు రాసే ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఒక్కొక్కరు ఒక టర్మినాలజీ అర్థం కాక 1 or 2 బిట్స్ మిస్ అయ్యాయి కానీ సార్ చాలా బాగా చేశామని చెప్పి చెబుతుంటే నాకు నేను పడ్డటువంటి కష్టానికి ఫలితం లభించిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా సంతోషం. ఓకే, నా స్టూడెంట్స్ ఈ విధంగా మార్కులు చేయడం 40 బిట్స్ అంటే 20 మార్క్స్ ఇంకా తెచ్చుకోవాలి. రేపు డిఎస్సికి కూడా 20 రావాలి. ఇలానే మన టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టాం, ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి మన యాప్లో. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రతిరోజు నేను చెప్పాను మన యాప్లో ఉన్నటువంటి పిల్లలకు 6:30 తర్వాత అవైలబుల్, ప్రతిరోజు నాకు కాల్ చేయండి అని చెప్పాను. ప్రతిరోజు నాకు చాలామంది ప్రతిరోజు కనీసం ఒక 15 నుంచి 20 కాల్స్ వచ్చాయి. ప్రతిదీ డౌట్లతో కూడా చెప్పేది. కాబట్టి నా స్టూడెంట్స్ అందరికీ కూడా జాబుల్లో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మళ్ళీ రేపు డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి పిల్లలకు 12th ఎగ్జామ్ ఉంది. పీజీటీ ఎగ్జామ్స్ కూడా రేపు 8th పీజీటీ ఎగ్జామ్ కూడా ఉందండి. కొంతమంది పిల్లలకు 7th ఇలా అందరికీ ఉంది. కాబట్టి మన ఉన్నటువంటి ఈ దేవేందర్ మెథడ్స్ యాప్లో ఉన్నటువంటి విద్యార్థులు, కొత్త విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు టెస్ట్ సిరీస్ తీసుకొని ఈ రేపు 12th ఎగ్జామ్ ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్ ఆ టెస్టులు బాగా ఉపయోగపడతాయండి. యూజ్ చేసుకోండి కొత్త విద్యార్థులు ఎవరైనా ఉంటే. కానీ ఆల్రెడీ మన యాప్ తీసుకొని టెస్టులు చేసే విద్యార్థులకు ముఖ్యమైనటువంటి టాపిక్స్ విశ్లేషణ చేసి కొన్ని ఏ ఏరియాలో అడుగుతాడు ఏంటి అనే కోణంలో డిస్కస్ చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చామండి. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, ఒక 10 days దాకా నేను చెప్పలేదు. ఎందుకంటే విద్యార్థులు టెస్ట్ సిరీస్ పెట్టడం, బిట్స్ తయారు చేసి పెట్టడం, వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం, ఇలా ఎగ్జామ్ రాయమని చెప్పడం, ఈజీ వేలో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా బాగా రాయడం జరిగింది. కొత్త విద్యార్థులు ఎవరైనా ఉంటే వీడియోస్ ఇప్పుడు తీసుకునే టైం కాదు, వినలేరు. వీలైతే మీకు టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది తీసుకొని చదవడానికి ప్రయత్నించండి. ఒక 5 రోజుల టైం ఉంది మనకు. ఇక్కడ 6 అంటే ఇంకో 5 days ఉంది. ఈ 5 days కూడా ప్రతిరోజు కూడా 27 టెస్ట్లు అంటే మినిమం 6 ప్రతిరోజు 5 టెస్టులు అలా కంప్లీట్ చేసేటట్టుంటే తీసుకుని వినండి. 100% మీకు ఉపయోగపడుద్ది. మన యాప్ తీసుకున్న విద్యార్థులు టీజీటీ ఈరోజు రాశారు, ఒకసారి అడిగి తెలుసుకోండి. ఓకే, కాబట్టి మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లో 23 టెస్టులు ఉన్నాయండి, 4 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ప్రజెంట్ మొత్తం 27 టెస్టులు అండి. మినిమం 3500 బిట్స్ ఎబో కవర్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ ఈ టైంలో ఈరోజు 6వ తారీఖు కదా, ఇక్కడ జూన్ 6 ఈరోజు అండి. ఈరోజు జూన్ 6 అండి. 12th రోజు మీకు ఎగ్జామ్ ఉంది. మధ్యాహ్నం మీకు 5 days కాబట్టి ప్రతిరోజు 5 టెస్టులు, మినిమం 5 టెస్టులు బాగా ప్రాక్టీస్ చేసి ఆ బిట్స్ వరకు కరెక్ట్ ఉన్నా కూడా సిలబస్ న్యూ అండ్ ఓల్డ్ సిలబస్ ప్రతి లైన్ టు లైన్ తయారు చేశాను. కొత్త విద్యార్థులు ఎవరైనా ఉంటే సద్వినియోగం చేసుకోండి. ఓకే, కాబట్టి మన యాప్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు బాగా రాయడం జరిగింది. చాలా హ్యాపీ అండి. ఇంకా రేపు డిఎస్సిలో బాగా రాయడానికి నేను ఏ టాపిక్స్ చదవాలి, ఏ ఏరియాలో చూసుకోవాలి అనేటటువంటి కోణంలో నేను చెప్తాను. అవి సద్వినియోగం చేసుకోండి. ఓకే, రైట్. నేను ఒక్కొక్క యూనిట్ మీద మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. రైట్, ఇప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ 11 యూనిట్స్ మనకుంది.
ఈ 11 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ ఎలా చదువుకుంటూ వెళ్ళాలి అనే కోణంలో డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే రైట్ అన్న. మనకు ఫస్ట్ యూనిట్ ఉందండి. ఈ ఫస్ట్ యూనిట్లో ఏంటంటే మనకున్నది గణిత శాస్త్రం యొక్క స్వభావము ఉందండి. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఈ స్వభావము మరియు మనకు ఎలా ఉందంటే చరిత్ర ఉంది ఈ ఫస్ట్ యూనిట్లో. అంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ చరిత్ర ఉంది. మరి ఇక్కడ ఈ టాపిక్ నుంచి ఏ బిట్స్ వస్తాయి అని చెప్పి ఇంతకుముందు కూడా ఒకసారి ర్యాండమ్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ ఒకసారి ఏంటంటే నేను ఇక్కడ ఏ టాపిక్స్ పై దృష్టి పెట్టండి అంటే ఆల్రెడీ యాప్ తీసుకొని విన్న వాళ్ళకు అవగాహన ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సక్సెస్ అవుతారు, నో ప్రాబ్లం. మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి, ఒకసారి ర్యాండమ్గా అలా ఒకసారి చూడండి, బిట్స్ చేయండి, జస్ట్ ఒకసారి రివిజన్ లాగా చేయండి. ఈ టాపిక్లో మీరు చూడాల్సినది ఏంటి నాన్న ఇక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, రేపు డిఎస్సి వచ్చేటటువంటి బిట్స్ గురించి నేను చెప్పేది ఎలా వస్తాయి ఏంటంటే నాన్న కంపల్సరిగా కూడా డెఫినేషన్స్ ఉన్నాయండి. ఈ డెఫినేషన్స్ ఏంటంటే నిర్వచనాల మీద కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుంది. హాఫ్ మార్క్ నిర్వచనాల మీద నేను చెప్పేటి వినండి. ఎందుకు ఈ హాఫ్ మార్క్ అడుగుతుంటే లేకుంటే క్వశ్చన్ పేపర్ ఉండదు. డెఫినేషన్స్ మీద మనకు ఉన్నటువంటి బెల్ సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పి బెల్ కానీ, మేరియా పియరీ కానీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్ కానీ, బెంజమిన్ పియర్స్ కానీ, మనకున్నటువంటి గణిత నిఘంటు కానీ, జాన్ లాక్ కానీ అన్ని డెఫినేషన్స్ మన యాప్లో పర్ఫెక్ట్గా డిస్కస్ చేసాం. టెస్ట్ సిరీస్లో కూడా ఒక్క బిట్టు మిస్ కాకుండా టెస్టులు కూడా కండక్ట్ చేశాం. మళ్ళీ ఒక్కసారి చూడండి. అంటే నిర్వచనాల మీద కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ 100% వస్తుంది అని ఆలోచించండి. దీని తర్వాత మనకు ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో స్వభావము ఉందండి, నేచర్. ఈ యొక్క స్వభావం మీద కూడా కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మినిమం 1 లేకపోతే 2 వచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ముఖ్యం స్వభావం. అంటే గణిత శాస్త్రం అనేది అమూర్త స్వభావం కలదు, గణిత శాస్త్రం అనేది ఖచ్చితత్వం కలదు, గణిత శాస్త్రం అనేది సరళ స్వభావం కలదు, గణిత శాస్త్రం అనేది తార్కికమైనది, గణిత శాస్త్రం అనేది నమూనాల అధ్యయనం అని చెప్పి, గణిత శాస్త్రం ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని కలిగి ఉంటుంది, గణిత శాస్త్రం వరుసక్రమంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనం దానికి స్వభావానికి సంబంధించి డిస్కస్ చేసాం మన యాప్లో. ఆ స్వభావాల మీద పదాలు ఇచ్చేసి అడుగుతాడు. అంటే విద్యార్థి ఒక 9వ తరగతి విద్యార్థి ప్రతిరోజు తరగతి గదికి హాజరవడం, ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం, ఇంటి పనిని అంటే హోంవర్క్ను సరిగ్గా చేయగలగడం, ఇలాంటి పదాలు ఇచ్చి ఏ విలువ అని చెప్పి అడుగుతాడు, క్రమశిక్షణ విలువ అని చెప్పి అడుగుతాడు. అంటే ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఏ స్వభావం క్రమశిక్షణ విలువ పరంగా అడుగుతాడు, స్వభావం పరంగా అడుగుతాడు. కాబట్టి ఇది ఏ స్వభావం, ఇది ఏ విలువ అని చెప్పి ఆ పదాలు తీసుకొని విలువలు స్వభావం పరంగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ స్వభావం మీద 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, మరి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసినటువంటి బుక్స్ 2023 ఉన్నాయండి. దాంట్లో చరిత్ర మీద ఒక 2 పేజీలు ఇచ్చారు. ఆ పేజీలో కొన్ని పదాలు కొత్త పదాలు ఉన్నాయండి. ఏంటి అంటే గణిత శాస్త్రాన్ని దాని చరిత్ర నుండి విడదీస్తే గణిత శాస్త్రం నష్టపోయినంతగా ఏ శాస్త్రం నష్టపోదని చెప్పి కొంతమంది డెఫినేషన్ చెప్పారు. ఎవరైనా గ్లేసియర్ JW అని ఒక వ్యక్తి చెప్పాడు, జనాకిస్ అని చెప్పి, సుయ్ అనేటటువంటి వ్యక్తి, ఫ్రైడ్ అనేటటువంటి వ్యక్తి, ఉద్దేశాలు 2 రకాలని చెప్తారు. అంటే కొత్త పదాలు అంటే దాని చరిత్ర ప్రకారం చెప్పిన వ్యక్తులు సుయ్ అనే వ్యక్తి, జనాకిస్ అనే వ్యక్తి, ఫ్రైడ్ అనేటటువంటి వ్యక్తి, గ్లేసియర్ JWL అనేటటువంటి వ్యక్తులు, ఇలా మార్షల్ అనేటటువంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులు చరిత్ర మీద కొన్ని పదాలు చెప్పడం జరిగింది. అవి ఒకసారి చూసుకోండి. అది దాని తర్వాత గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి సమాజం, గణిత శాస్త్ర సమాజం అని చెప్పి కొన్ని అడుగుతాడు. అరబ్బులు ఏంటి, గ్రీకులు ఏం చేయడం జరిగింది, శుల్బ సూత్రాల కాలం అంటే ఏమిటి అని చెప్పి జస్ట్ దాని మీద ఓరల్గా అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నిర్వచనాల మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతుంది, స్వభావం మీద 1 or 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ ఇలా వచ్చే అవకాశం ఉంది. 3 క్వశ్చన్స్ అంటే మనకు 1.5 మార్క్ అండి. అంటే ఇక్కడనే 1.5 మార్కులు వచ్చేస్తున్నాయి. అంటే ఈ యూనిట్కు మనకు కావాల్సింది 2 మార్కులు ఇస్తాడు కంపల్సరీ. ఆ 2 మార్కులలో ఇక్కడ 1.5 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా ఆ యొక్క చరిత్ర మీద ఒకసారి అది చూసుకోండి. అది ఎక్కడి నుంచి అడుగుతాడు కూడా మనం ఏం చెప్పలేము. కాబట్టి అవి ఒకసారి ర్యాండమ్గా చూసుకోండి. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నిర్వచనాలలో ఒక బిట్టు మిస్ కాకూడదు, నెక్స్ట్ స్వభావం దగ్గర కూడా బిట్టు కూడా మిస్ కాకుండా ఒకసారి చూడండి. ఇవి ఈ టాపిక్స్ చూసిన తర్వాత మిగతాయి చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది మనకున్నటువంటి ఫస్ట్ యూనిట్ పరంగా. మరి 2వ యూనిట్ మనకుందండి. ఏంటి 2వ యూనిట్ అంటే గణిత శాస్త్రవేత్తలండి. ఎవరైనా మ్యాథమెటిక్స్ సైంటిస్ట్, గణిత శాస్త్రవేత్తలు.
ఈ యొక్క గణిత శాస్త్రవేత్తల్లో మనకిచ్చినటువంటి సిలబస్ ప్రకారం 6 ఉన్నారండి. ఎవరు 6 అంటే ఒకటి ఆర్యభట్ట ఉన్నాడండి. ఇక్కడ ఆర్యభట్ట అయితేంది, అదే విధంగా భాస్కరాచార్య అయితేంది, శ్రీనివాస రామానుజన్ మనం ఇండియన్ మ్యాథమెటిషియన్స్. ఈ ఇండియన్ మ్యాథమెటిషియన్లో ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్ దాదాపు ఎప్పుడు కూడా శ్రీనివాస రామానుజన్ మీద ఎక్కువ బిట్టు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఈ మిగతాయి రావంటే వస్తాయి, కానీ ఎక్కువ రావడం జరిగింది. ఈ ముగ్గురు సైంటిస్టుల నుంచి కంపల్సరీ కూడా ఇక్కడ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ పర్ఫెక్ట్ ఉండాలి. తర్వాత పైథాగరస్ ఉండండి. పైథాగరస్ కానీ, యూక్లిడ్ కానీ, జార్జ్ కాంటర్ అండి. జార్జ్ కాంటర్ ఈ ముగ్గురు మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ప్రకారం మొత్తం 6. అయితే మీకేం చెప్పానంటే నేను జార్జ్ కాంటర్ తోటి రెనే డెకార్ట్ కూడా చెప్పాను, బ్రహ్మగుప్త్ అని చెప్పాను, వరామిహార్ అని చెప్పాను. అవి కూడా మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో యాప్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. కొత్తగా ఉన్నటువంటి విద్యార్థులు సిలబస్ నుంచి దాదాపు బయటికి వెళ్ళాడు, తెలుగు అకాడమీ బుక్ నుంచి ఇస్తాడు. కాబట్టి ఇవి ఒకసారి చూడండి. ఏ బిట్ ఇస్తాడని చెప్పి నేను కూడా ఎవరు కూడా గెస్ చేయలేం, ఎందుకంటే నేను కాదు తయారు చేసేది. కానీ ఎలా ఏ టైప్లో ఇవ్వచ్చు అనేటటువంటి అనుభవపూర్వకంగా చెప్తున్నాను తప్ప మనం తయారు చేసింది కాదు. ఈ ఇక్కడ ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్ మీద 2 క్వశ్చన్స్ వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఫోకస్ శ్రీనివాస రామానుజన్ మీదనే ఎక్కువ ఉంటుంది. ఈరోజు టీజీట్లో కూడా అడిగాడు, కాబట్టి చాలా జాగ్రత్త అండి. ఈ ఏరియాలో అడుగుతాడు. ఈ ముగ్గురు సైంటిస్టులు ఇక్కడ పైథాగరస్ మీద కూడా చాలా సార్లు అడగడం జరిగింది, అడుగుతాడు. పైథాగరస్ కానీ, యూక్లిడ్ కానీ, జార్జ్ కాంటర్ ఇవి ఈ యొక్క సెకండ్ యూనిట్లో తీసుకోండి. ఇక్కడ 4 or 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం, 4 or 5 క్వశ్చన్స్. ఓకే, ఇవి సెకండ్ యూనిట్ పరంగా. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ థర్డ్ యూనిట్ ఉందండి. ఈ థర్డ్ యూనిట్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ర్యాపిడ్గా ఒక 3-4 hours 5 hours చెప్పండి సార్ అని చెప్పి మీరు అనొచ్చు. ఈ టైంలో అది చెప్పేంత లేదు, ఇప్పుడు అవసరం లేదండి. ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి ఆ ఉన్నటువంటి మీరు ఆల్రెడీ యాప్ తీసుకున్నారు కాబట్టి ఏ టాపిక్స్ ఆ టాపిక్ చెప్తే అవి ఒకసారి మీరు రివిజన్ చేసి వినండి, అంతే తప్ప ఇప్పుడు ఏముండదు. ఆ టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఈ టైంలో మీరు టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత టెస్టులు ప్రాక్టీస్ చేస్తారో అంత సబ్జెక్టు మీకు గ్రిప్ వస్తుంది. అక్కడ టెస్టులు రాయడం మీకంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందండి. మళ్ళీ వెతుక్కోకుండా ఆ ఎక్స్ప్లెనేషన్ అండ్ టెస్ట్ సిరీస్ 2 తీసుకుంటే, అంటే 2 కలిపే ఉంటుంది, తీసుకుంటే 100% ఉపయోగపడుతుంది. నేను చెప్పేది ఏదో కమర్షియల్ కోసం డబ్బుల కోసం కాదండి చెప్పేది, మీ జీవితాలు బాగుపడతాయని. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్పాను. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఫస్ట్ ఫైల్ మీదే సైన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఆగరు, కంపల్సరీ ఎగ్జామ్ నడుస్తుంది. జూన్ లోపలే కంప్లీట్ అయిపోయింది దాదాపుగా, లేదా జూలై ఆగస్టు లోపు మీకు ఆల్రెడీ జాబ్లోకి ఎంట్రీ అవుతారు అని చెప్పి చాలాసార్లు చెప్పాను. కానీ కొంతమంది వాయిదా పడుద్ది, తర్వాత ఉంటుందని చెప్పి అన్నారు. నేను చాలాసార్లు అని చెప్పాను. ఎగ్జామ్ అనౌన్స్ ఇస్తారు, నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ అయిపోతుంది, చూస్తున్న టైం అయిపోయిందని చెప్పి ఎన్నిసార్లు అంటే మినిమం యూట్యూబ్లో 40 క్లాసులు 40 క్లాసులు దాకా నేను పెట్టాను. మినిమం 10-15 క్లాసులు నేను చెప్పాను. నేను ఎలా చెప్పానో అలానే జరుగుతుంది, గుర్తుపెట్టుకున్నాను. ఓకే రైట్. కాబట్టి ఇది సెకండ్ యూనిట్ పరంగా. థర్డ్ యూనిట్లో మనకు ఉన్నటువంటి ఈ థర్డ్ యూనిట్లు ఏంటంటే మనకు లక్ష్యాలు ఏంటంటే ఇక్కడ లక్ష్యాలు, అదేవిధంగా ఉద్దేశాలు మరియు బ్లూమ్స్ టాక్సానమీ అండి. బ్లూమ్స్ టాక్సానమీ మనకున్నటువంటి థర్డ్ యూనిట్. ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ అండ్ బ్లూమ్స్ టాక్సానమీ ఉంది. మరి ఈ యూనిట్ పరంగా ఏం అడుగుతాడు అంటే ఇక్కడ ఏం అడుగుతాడు, వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ బ్లూమ్స్ టాక్సానమీ అని ఉంటుంది. మన థర్డ్ యూనిట్ అండి. ఇది నేను షార్ట్కట్లో రాశాను, చెప్తున్నాను. ఈ యొక్క యూనిట్లో ఏం అడుగుతాడు సార్ దీంట్లో అంటే మెయిన్ ఉద్దేశం ఆలోచించండి. మెయిన్ అడిగేటటువంటి టాపిక్సే నేను మీకు చెప్పేది. ఏంటంటే నన్ను ఇక్కడ విలువలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాల్యూస్, విలువలు. ఈ విలువలలో మనకు ఉపయోగిక విలువ ఉంది, క్రమశిక్షణ విలువ ఉంది, సౌందర్యాత్మక విలువ ఉంది, మనకున్నటువంటి సన్నద్ధత విలువ అని చెప్పి ఉంది, వృత్తాంత విలువ అని చెప్పి విలువల గురించి మనం టాపిక్లో బాగా డిస్కస్ చేసాం. ఈ విలువల నుంచి 100% మామూలుగా 100% ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. 100% 1 or 2 క్వశ్చన్స్ విలువల మీద వచ్చే అవకాశం కాదు, వస్తుంది అంతే, గుర్తుపెట్టుకోండి. అంటే రేపు మనకు డిఎస్సిలో ఈ విలువల మీద కంపల్సరీ 1 or 2 క్వశ్చన్, 1 క్వశ్చన్ రాసిన హాఫ్ మార్క్ కాదండి, 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది విలువల మీద. ఈ గణిత శాస్త్ర ఉద్దేశాలు మనం ఉదర పోషణ ఉద్దేశం, ప్రయోజన ఉద్దేశం, క్రమశిక్షణ ఉద్దేశం అనే ఉద్దేశాలు చెప్పుకున్నాం. దాంట్లో అడగవచ్చు కానీ ఎక్కువ అడగలేదు. ప్రజెంట్ ఎక్కువ మాత్రం విలువల మీద కంపల్సరీ అడుగుతాడు. ఈ విలువల తర్వాత మనకు ఇంకేం అడుగుతాడు సార్ అంటే
ప్రతిసారి డిఎస్సి కానీ టెట్ కానీ ఈ రోజు ఉన్నటువంటి టీజీటీ ఫస్ట్ సెషన్లో కానీ ఒకటే గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ, అవగాహన, అండర్స్టాండింగ్, అవగాహన మరియు వినియోగం అండి. అవగాహన మరియు వినియోగము మీద కంపల్సరీ బెట్టు లేకుండా ఉండదు. ఈ అవగాహన వినియోగం మీద యూట్యూబ్లో నేను క్లాస్ చేశాను. ఏంటంటే ఈ అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు అని చెప్పి ఈసిఐ ఈసిడిటి అని చెప్పి మీకు కోడ్ కూడా చెప్పానండి. ఏమని చెప్పండి, ఇదే ప్రకారం వస్తుంది. ఈసిఐ ఈసిడిటి అంటే ఎగ్జాంపుల్ అని, ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి, క్లాసిఫికేషన్ అని చెప్పి, వర్గీకరణ, ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే సంబంధాలను గుర్తిస్తాడని చెప్పి, ఈ అంటే ఎర్రర్స్ అని, సి అంటే కంపారిజన్ పోల్చుటని, డి అంటే డిస్క్రిమినేట్ అని భేదాలు తెలుపుటని, టి అంటే ట్రాన్స్లేట్ అని చెప్పి ఈ యొక్క అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు స్పెసిఫికేషన్స్ ఒక కోడ్ పెట్టి యూట్యూబ్లో చెప్పిన క్లాస్ కూడా క్లారిటీగా ఇచ్చాను. అదే మరి వినియోగానికి సంబంధించి కూడా ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అండ్ జడ్జెస్ నిర్ణయిస్తాడని చెప్పి ఇలా మీకు చెప్పాను. దీంట్లో మళ్ళీ కారణాలు తెలుపుట రీజన్స్ అనేది ఈ యొక్క గణిత శాస్త్రపరంగా అవగాహన కిందికి వస్తుందని చెప్పి కూడా చెప్పాను. ఎప్పుడు డిఎస్సి కానీ టెట్ కానీ ఇప్పుడు టీజీటీ కానీ పీజీటీ కానీ కంపల్సరీ దీని మీద బిట్టు లేకుండా ఉండదు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, విలువల మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ యొక్క అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడనే మనకు 1 మార్క్ వస్తుంది. హాఫ్ ఆఫ్ మార్క్స్ చొప్పున ఇక్కడ మనకు 1 మార్క్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనకేంటంటే ఇదే టాపిక్ మీద ఇప్పుడు న్యూ బుక్స్ పరంగా మనకి ఏమి ఇచ్చాడంటే కొన్ని కమిషన్లు ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు మాకు? కొన్ని కమిషన్లు ఇచ్చాడు. కొటారి కమిషన్ అని చెప్పి, ఎన్పి 1986 అని చెప్పి, ఎన్సిఎఫ్ 2005 అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 అని చెప్పి మనకిచ్చాడు. ఎన్సిఎఫ్ 2005లో ప్రైమరీ స్థాయి, ప్రాథమికోన్నత, ఉన్నత, సెకండరీ స్థాయిని కూడా ఇచ్చాడు. ఈ పదాలని నేను ఆల్రెడీ మన యాప్లో చెప్పాను, టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. ఈ కొటారి కమిషన్ అంటే దాదాపు ఒక క్లూ గుర్తుపెట్టుకోండి, అంకగణితానికి బీజగణితానికి మధ్య ఉన్న సంబంధం మీద ఎక్కువ చెప్పాడు వర్డ్స్ అని చెప్పాను నేను. ఎన్పి 1986 నిరంతర సమగ్ర మూల్యాంకనం మీద ఫోకస్ చేసి చెప్పాడు. ఆధునిక గణన యంత్రాల మీద చెప్పాడు. అన్వేషణ పద్ధతి ఉపయోగించాలని చెప్పాడు. ఇలా కొన్ని కోర్సు ఉపయోగించి మాకు ఆల్రెడీ కూడా నేను ఏంటంటే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఈ టైంలో మీకు 100% 5 days టైం ఉంది. ఈ 5 daysలో టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ యూజ్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఓకే, ఇది ఏదో కొనాలని కాదు, ఎందుకంటే నాకు ఉన్నటువంటి పిల్లల యొక్క ఉన్నటువంటి వాళ్లకు ఇలా చూసుకుంటూ పోతే సక్సెస్ అవుతారు 100%. కొత్త వారైతే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని చదవండి, 100% సక్సెస్ అవుతే అడగొచ్చున్నాను. నేను ప్రతిరోజు పిల్లలకు కూడా సపోర్ట్గా ప్రతిరోజు నేను మాట్లాడతాను. పిల్లలతో కూడా ఈవినింగ్ కూడా కాల్ చేస్తారు, డౌట్స్ అడుగుతారు. మీకు ఒక తల్లిదండ్రులు ఎలానో నేను అలానే మీకు కంపల్సరీ ప్రతి డౌటు రేపు ఎగ్జామ్ అయ్యేదాకా నేను మీ వెన్నుంటి మీకు అంత గైడెన్స్ ఇస్తాను. నేను ఇస్తున్నాను, ఆల్రెడీ ఇస్తానని చెప్పగలుగుతున్నాను. ఈరోజు పిల్లలు టీజీటీ చేస్తారంటే ఎంత హ్యాపీ అంటే నా అంత సంతోషంగా ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా స్టూడెంట్స్కి జాబ్ వచ్చిందంటే ఒక గురువుగా వాళ్ళకున్న సంతోషం వెలకట్లేదు, చెప్పలేము కూడా, అంత హ్యాపీగా ఉంటాం. ఓకే అండి, ఇవి ఫోకస్ చేయండి. ఇక్కడ విలువల దగ్గర అడుగుతాడు, నెక్స్ట్ అవగాహన వినియోగం దగ్గర అడుగుతాడు. ఇక్కడి నుంచే మనకు 1 మార్క్ 100% వస్తుంది. అయితే ఇక్కడ కమిషన్ల దగ్గర ఇబ్బంది పడతారు, 100% ఇబ్బంది పడతారు. ఎవరైనా సరే, నీకు ఒక్కరికి కాదు, ఆల్రెడీ చదివేటోళ్ళకు, కొత్త వారికైనా, అనుభవం ఉన్న వారికైనా కమిషన్ల కాడ గుర్తుండవు. అది ఎలా సార్ అంటే ప్రాక్టీస్ మీదనే గుర్తుంటుంది ఆ పదాలు. నెంబర్ ఆఫ్ టైం మీరు ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ అంటే టెస్ట్ సిరీసే. నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, ఎవరైతే కంటెంట్ మెథడాలజీ పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళకే జాబు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాను. ఈ కమిషన్ల మీద టెస్టులు చాలా కండక్ట్ చేశాను, బిట్టు మిస్ కాకుండా కండక్ట్ చేశాను. టెస్ట్ ఆ విధంగా కవర్ చేశాను. అవి పర్ఫెక్ట్గా బట్టి పట్టుకొని ఉన్నా కూడా ఒక్క బిట్టు మిస్ కాదు. కాబట్టి ఈ టైంలో వీడియోస్ కొనాల్సిన అవసరం లేదు, కొనొద్దు కూడా. ఓకే, కానీ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది. ఈ యొక్క మళ్ళీ ఎప్పుడు పడుతుందో మళ్ళీ డిఎస్సి వస్తే, కాబట్టి మీరు ఉపయోగించుకోండి. ఇవి ఈ టాపిక్ మీద. నెక్స్ట్ ఇంకేం అడుగుతాడు సార్ అంటే ఇంకో విషయం వినండమ్మా. ఈ కమిషన్ల మీద ఒకటి అడుగుతాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడ మనకు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఉంది కదా, ఆ వర్గీకరణ మీద విమర్శ చేశారు మనకు కొంతమంది. విమర్శ, ఈ యొక్క విమర్శ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే నా ఇక్కడ మనకున్నది ఒక వ్యక్తి, ఆర్నెల్ అనేటటువంటి వ్యక్తి, సాకెట్ అనేటటువంటి వ్యక్తి,
ల్యూటోమ్ అండ్ కెల్లీ అనేటటువంటి వ్యక్తి, జాక్సన్ అనేటటువంటి వ్యక్తి. కళలో కూడా మర్చిపోకుండా మీరు దాదాపు ఈ 4 చూసుకోండి. ఈ 4 మీద బిట్టడుతాడు. కమిషన్ల మీద అన్ని గుర్తుపెట్టుకోవాలి, హాఫ్ మార్క్ వస్తుంది. అన్ని గుర్తుపెట్టుకోవాలన్న కూడా ఇబ్బంది, కానీ ప్రాక్టీస్ మీద గుర్తుపెట్టుకోండి తప్ప నాకేమి గుర్తుండట్లేదంటే అన్ని గుర్తుంటాయి, ఏ ప్రాబ్లం లేదండి. ఎందుకు సార్ అంటే చదువుతాం, కష్టపడతాం, నాకేం గుర్తులేవు, నాకేం రాదు అనేటట్టు భ్రమలో ఉంటాం. కానీ అడిగిపోతే అన్ని గుర్తుకొస్తూనే ఉంటాయి. 4 ఆప్షన్లు చూడగానే గుర్తించడమే, గుర్తుకు తెచ్చుకోవడం కాదు, గుర్తించడమే. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఖాళీలో పూరించండి అంటే గుర్తుకు తెచ్చుకోలేక ఇబ్బంది పడతాం, అలా కాదు, గుర్తించడమే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎంత చదివినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రశ్న మల్టిపుల్ ఛాయిస్ ఇస్తారు, ఆబ్జెక్టివ్ టైపు. ఆ మల్టిపుల్ ఛాయిస్ బట్టి మీరు ఈజీ గుర్తించి పెట్టొచ్చు 100%, ఎలాంటి ఇబ్బంది లేదు. నాకేం రాదని ఎప్పుడు కూడా ఉండకండి, అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, విలువల దగ్గర అడుగుతాడు, అవగాహన వినియోగం దగ్గర అడుగుతాడు, కమిషన్ల దగ్గర అడుగుతాడు. నెక్స్ట్ ఈ విమర్శలో ఈ 4 విమర్శల దగ్గర అడుగుతాడు. ఈ ఏరియా చూసుకుంటే ఎక్కువ ఫోకస్ చేస్తే ఏమైందంటే దాదాపుగా మనకి ఈ ఏరియాలో ఫోకస్ చేసిన 13-14 మార్కులు ఇక్కడ కవర్ చేస్తాం. మిగతా వీటిని కవర్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా 20 కవర్ అవుతాయి. కాబట్టి ఈ పాయింట్ల దగ్గర ఎక్కువ కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్ అన్న. ఇది మనకు ఉన్నటువంటి 3rd యూనిట్ మీద అండి. ఓకే, తర్వాత మనకు ఉన్నటువంటి మరొక యూనిట్ ఏంటంటే 4th యూనిట్ కరికులం అండి. కరికులం అంటే విద్యా ప్రణాళిక అండ్ టెక్స్ట్ బుక్ ఉందండి మనకు, పాఠ్య పుస్తకము, విద్యా ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకం. ఈ యొక్క కరికులం అండ్ టెక్స్ట్ బుక్ మనకు ఉందండి. ఈ విద్యా ప్రణాళిక మీద అప్పుడప్పుడు ఏం చేస్తారంటే డెఫినేషన్స్ అడుగుతారండి, మనకు నిర్వచనాలు అడుగుతాడు. అప్పుడప్పుడు, ఎక్కువ కాదు, నిర్వచనాలు అప్పుడప్పుడు అడుగుతాడు. ఎప్పుడు అడిగినా కూడా దాదాపు కన్నింగ్హామ్ అని అడుగుతాడు, అంటే నెంబర్ ఆఫ్ టైం రిపీట్ కావడం. కన్నింగ్హామ్ అండి. ఉపాధ్యాయుడు, కళాకారుడు, విద్యార్థి ముడి సరుకు అంటే తన యొక్క లక్ష్యాలకు ఉద్దేశాలకు అనుగుణంగా తన స్టూడియో అంటే పాఠశాల, తన స్టూడియోలో ఉన్నటువంటి విద్యార్థి ముడి సరుకు అని అర్థం. ఆ విద్యార్థిని తీర్చిదిద్దడానికి, మలచడానికి చేతిలో ఉన్న పనిముట్టు అంటాడు ఈ యొక్క కన్నింగ్హామ్ ఈ యొక్క విద్యా ప్రణాళికలో భాగంగా. ఓకే అండి, ఈ నిర్వచనాల మీద మనకు కన్నింగ్హామ్ కానీ, ఆల్బర్ట్ కానీ, పి శామ్యూల్ అనేటటువంటి వ్యక్తి కానీ, చార్లెస్ డగ్లస్ కానీ, ఇలా కొంతమంది మనకున్నారు. వీళ్ళందరి మీద అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు అప్పుడప్పుడు అడుగుతున్నారు. ఈ డెఫినేషన్స్ ఒక్కసారి ఫోకస్ చేసి చూడండి. దీని తర్వాత మనకు విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు, విద్యా ప్రణాళిక ఈ యొక్క నిర్మాణ సూత్రాలను ఇచ్చాడు, నిర్వహణ సూత్రాలను ఇచ్చాడు. అంటే ఈ యొక్క విద్యా ప్రణాళిక ఉపయోగించే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రానికి సంబంధించిన సూత్రాన్ని గుర్తించండి, లేదా పదాలు ఇచ్చేసి ఇది ఏ నిర్మాణ సూత్రం అని చెప్పి అడుగుతారు. విలువలలో ఉన్నటువంటి పదాలైనా నిర్మాణ సూత్రాలు అంటే ఏమంటాడు ఇక్కడ, క్రమశిక్షణ విలువగల సూత్రం అని అంటాడు. క్రమశిక్షణ సూత్రం అడుగుతాడు. ఎలా అయినా పదాలు ఒకటే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా నిర్మాణ సూత్రాల మీద కంపల్సరీ అడిగే అవకాశాలు ఎక్కున్నాయి. దీని తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుందంటే టాపికల్ అప్రోచ్ అంటే ఏంటంటే శీర్షిక పద్ధతి కానీ, కాన్సంట్రిక్ మెథడ్ ఏకకేంద్ర పద్ధతి కానీ, సర్పిలాకార పద్ధతి కానీ, నెక్స్ట్ లాజికల్ మెథడ్ తార్కికమైనటువంటి పద్ధతి కానీ వీటి మీద అడుగుతాడు. ఎక్కువ అడిగేది మాత్రం మనకి ఇక్కడ ఈ 3 పద్ధతుల మీదే అడుగుతాడు. ఈ 3 పద్ధతులు పర్ఫెక్ట్గా నేర్చుకున్నా ఎనాలిసిస్ మెథడ్లో వేరే పద్ధతి, తార్కిక పద్ధతి కనుక ఇచ్చారు అనుకోండి, ఎనాలిసిస్ మెథడ్లో కూడా పెట్టొచ్చు. అంటే చదివినటువంటి పర్ఫెక్ట్ చదివినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఇక్కడ నిర్వచనాలు, నిర్మాణ సూత్రాలు, నెక్స్ట్ ఈ 3 పద్ధతులు చూసుకోండి. మిగతా మనకున్నాయి. ఈ విద్యా ప్రణాళికలో కూడా కొఠారి కమిషన్, NP 1986, నెక్స్ట్ NCF 2005 కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా కొన్ని పదాలు చెప్పిందండి. ఆ పదాలు మనం కమిషన్లో అక్కడ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ నేర్చుకున్నా అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఎక్కడైనా ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ యొక్క టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్ ఉందండి. ఈ టెక్స్ట్ బుక్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, 1797 సంవత్సరంలో మొట్టమొదటి ఒక పాఠ్య పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాఠ్య పుస్తకాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే థామస్ గిల్బర్ట్ అండి. ఎవరైనా థామస్ డ్రిల్వర్త్, ఎవరైనా అంటే థామస్
ఈ యొక్క డ్రిల్ వర్త్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, థామస్ డ్రిల్ వర్త్. ఈ థామస్ డ్రిల్ వర్త్ అనే వ్యక్తి 1797లో ఏం రాశాడంటే ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రాశాడండి. ఏం రాశాడు ఇక్కడ? ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకం అండి. దీని మీద నెంబర్ ఆఫ్ టైం ఇవ్వడం జరిగింది చాలాసార్లు. ఈ రోజు టీజీట్లో కూడా మార్నింగ్ కూడా థామస్ డ్రిల్ వర్త్ మీద మనకు బిట్ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఏం చేస్తారు? ఇక పాఠ్య పుస్తకంలో హంటర్ స్కోర్ కార్డు మనకు ఒకటి ఉందండి, వోగల్ స్పాట్ చెక్ లిస్ట్ అండి. హంటర్ స్కోర్ కార్డు ఇదొకటి, వోగల్ స్పాట్ చెక్ లిస్ట్ ఉంది. ఈ రెండింటి మీద అడుగుతాడు. ఇక్కడ కాకపోతే ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పాఠ్య పుస్తకం మీద థామస్ డ్రిల్ వర్త్ మీద కానీ లేకపోతే ఇక్కడ హంటర్ స్కోర్ కార్డు మీద కానీ కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మిగతా ఇక్కడ నుంచి అడిగే అవకాశాలు ఉంటాయి. ఏ ఏరియాలో అడుగుతాడు మనకు ప్రశ్న అడుగుతాడు, ఎక్కడి నుంచి అడుగుతాడు అనేటువంటి ప్లానింగ్ ప్రకారం మీరు చూసుకుంటూ వెళ్తే 100% మనం చెప్పిన టాపిక్ నుంచి ఇప్పుడు చెప్పినట్టు టాపిక్ నుంచి అంటే మనం మొత్తం చెప్పట్లేదా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పి అంటున్నాం కదా, ఇక్కడ నుంచే 14-15 మార్కులు ఎబోనే మనం కవర్ చేయగలుగుతాం. మిగతా సరౌండింగ్ ఏరియా ఉన్నటువంటి దాంట్లో మీరు చదవాలి, కష్టపడాలి. అలా ఎవరైతే కష్టపడతారో అందరికంటే ఒక మార్క్ ఎక్కువ ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది దీని ప్రకారం 4th యూనిట్లో ఇలా ఇస్తాను. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, జనరల్గా ఏ టాపిక్స్ చదివితే బాగుంటుంది, ఏ ఏరియాలో దృష్టి పెట్టాలి, అక్కడి నుంచి బిట్టు మిస్ కాకుంటే ఈజీగా మనం సాధించగలుగుతాం, అందరికంటే ముందుంటాం. ఓకే, రైట్ అన్న. ఇది 4th యూనిట్ పరంగా. తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మనకున్న సిలబస్ ప్రకారం 5th యూనిట్లో టీచింగ్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే నేను ఇక్కడ బోధనా పద్ధతులు. ఏంటి ఇక్కడ? బోధనా పద్ధతులు. మనకు 7 రకాల బోధనా పద్ధతులు సిలబస్లు ఇచ్చారు. మరి 7 రకాల బోధనా పద్ధతులు 7 క్వశ్చన్స్ ఇస్తాడా? ఇవ్వరు. కానీ ఇక్కడ మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు? మినిమం 4 కానీ 5 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకు 11 యూనిట్స్ 10 యూనిట్స్ ఉన్నాయి. అంటే 10 4 40 క్వశ్చన్స్ అంటే 20 మార్క్స్. కానీ చిన్న యూనిట్కు 10 తక్కువ ఇచ్చి బోధనా పద్ధతులు కానీ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ కానీ కొద్దిగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, 1-2 మార్కులు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ బోధనా పద్ధతుల్లో మనకు 7 పద్ధతులు ఉన్నాయినా. ఈ 7 పద్ధతుల్లో ఇండక్టివ్ మెథడ్ ఉంది, డిడక్టివ్ మెథడ్ ఉంది, ఎనాలిసిస్ మెథడ్ ఉంది, సింథసిస్ మెథడ్ ఉంది, హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి ఉంది, ప్రాజెక్ట్ మెథడ్ ఉంది, ల్యాబొరేటరీ మెథడ్ ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఇవి మనకు బోధనా పద్ధతులు ఉన్న దాంట్లో. కానీ ఎన్ని బోధనా పద్ధతులు ఉన్నా కూడా కంపల్సరీ ఇక్కడ ఆగమన పద్ధతి ఏమన్నాను ఇక్కడ? ఇండక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి కళలో కూడా వదిలిపెట్టొద్దు. మరీ చెప్తున్నాను. ఎన్ని టెట్లు రాశారో, ఎన్ని డిఎస్సీలు రాశారో, ఆల్రెడీ ఈరోజు టీజీటీ కూడా రాశారు. నేను ఇప్పుడు ఏదో టీజీటీ రాసిన పిల్లల నుంచి కనుక్కొని చెప్పడం కాదు, ఆల్రెడీ నేను యాప్లో చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. ఆగమన నిగమన పద్ధతి మీద బిట్టు లేకుండా ఉండదని ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకండి? యూట్యూబ్లో ఎంతోమంది చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నానండి, అనుభవంతో చెప్తున్నాను అని చెప్పి కూడా చాలాసార్లు చెప్పాను. ఎగ్జామ్ వస్తుంది, అయిపోతుంది, టైం వేస్ట్ చేయకండి, చదవండి, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, ప్రతి నిమిషం మీకు యూజ్ అవుతుంది, రోజు 12-13 గంటలు చదవండి, అవి వస్తుంటే పోతూనే ఉంటాయని చెప్పి ముందుగానే అనుభవంతో చెప్పినటువంటి వ్యక్తుల మాటలు వినాలి. కాబట్టి చెప్తున్నా ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. ఈ రోజు కూడా రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విశ్లేషణ పద్ధతి అండ్ సంశ్లేషణ పద్ధతి, ఎనాలిసిస్ అండ్ సింథసిస్ మెథడ్ ఇస్తాడు కానీ తక్కువ, దీన్ని ఎక్కువ ఇవ్వడానికి ప్రజెంట్ లేదు. ఆగమన నిగమన మీదే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఎక్కువ ఫోకస్ చేసేది ప్రాజెక్టు మెథడ్ అండి. ప్రాజెక్టు మెథడ్ మీద మనకు ఆల్రెడీ 5 రకాల డెఫినేషన్స్ కోర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి యూట్యూబ్లో చెప్పాను, క్లాసులో కూడా చెప్పాను నేను. ప్రాజెక్టు మెథడ్ మీద, ఈ ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి సోపానాల మీద అడుగుతాడు, డెఫినేషన్స్ మీద కంపల్సరీ అడుగుతాడు. ఈ రోజు కూడా అడగడం జరిగింది. దీని తర్వాత మనకు ప్రయోగశాల పద్ధతి కానీ సమస్య పరిష్కార పద్ధతి మీద అడిగే అవకాశం ఉంటుంది. టోటల్గా ఇక్కడి నుంచి 1 మార్కు, ఇక్కడి నుంచి అంటే 2 బిట్స్, ఇక్కడి నుంచి 1 బిట్స్, 3 బిట్స్, 6 నుంచి 1 బిట్స్. కానీ ఎక్కువ ఒక్కొక్కసారి ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆగమన నిగమన ఉన్నటువంటి దాని యొక్క లక్షణాలు ఏంటివి, నోన్ టు అన్నోన్ అని చెప్పి, అవునా కదా, మూర్త నుంచి అమూర్త విషయాలకని, తెలిసిన నుంచి తెలియని దానికని చెప్పి, ప్రత్యేకం పర్టికులర్ టు జనరల్ అని చెప్పి, ఇలా మనకు కొన్ని లక్షణాలు చెప్పాను. ఈ యొక్క ఆగమన పద్ధతికి రివర్స్ నిగమన పద్ధతి అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసాం, సమగ్రంగా డిస్కస్ చేసాం. ఈ యొక్క పద్ధతుల నుంచి ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి బాగా చూసుకోండి. ఇక్కడ
ఇవి బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి విషయాల దగ్గర. జనరల్గా ఈ యొక్క టాపిక్లు ఏంటంటే వీటి మీద ఫోకస్ చేస్తే దాదాపు ఆ క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్ అన్న. ఇది 5th యూనిట్ పరంగా మనం డిస్కస్ చేసినటువంటి విషయం మీద. తర్వాత మనకి ఇంకొక యూనిట్ ఉంది. ఏంటి అంటే 6th యూనిట్ మనకు ఉంది నాన్న. ఈ 6th యూనిట్లో ఏంటి అంటే మనకు ఇయర్ ప్లాన్ ఒకటి ఉందండి, తర్వాత యూనిట్ ప్లాన్ ఉంది, తర్వాత లెసన్ ప్లాన్ ఉందండి. ఏమున్నాయి ఇక్కడ? యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్, వార్షిక పథకం అని ఉంది, తర్వాత యూనిట్ పథకం ఉంది, తర్వాత మనకు పాఠ్య పథకం లెసన్ ప్లాన్ అని చెప్పి 6th యూనిట్ చిన్న యూనిట్. ఇక్కడ నుంచి మనకు 2 ప్రశ్నలు 2 క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో 4 క్వశ్చన్స్ దృష్టి వేసుకున్న బోధనా పద్ధతులు కానీ మనకు ఈ యొక్క ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లో ఇక్కడ నుంచి ఒక 2 బిట్లు అక్కడ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏం అడుగుతారు సార్ ఇక్కడ అంటే గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఈ పాఠ్య పథకంలో ఉండేటటువంటి సోపానాలని ఏమంటామంటే హెర్బార్ట్ సోపానాలు అంటాం. యూనిట్ పద్ధతికి సంబంధించి ఏమంటామంటే మోరిసన్ సోపానాలు మనకు ఉంటాయి. వీటి మీద బిట్టు లేకుండా కంపల్సరీ ఉండదు. కంపల్సరీ ఒక బిట్ వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది, 2 కూడా రావచ్చని చెప్పలేను. ఇక్కడ హెర్బార్ట్ సోపానాలు, ఇతను సన్నాహమని సన్నాహం, ప్రదర్శన, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహావలోకనం చెప్పుంటది. ఇక్కడ 6 సోపానాలు ఇక్కడ ఈయన చెప్తాడు. ఇక్కడ 5 సోపానాలు చెప్తాడు. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం, వల్లవేయడని. ఈ రెండింటి మీద దాదాపుగా రేపు ఇస్తాడు అని చెప్పి 100% చెప్పట్లేదు. దాదాపు నెంబర్ ఆఫ్ టైం ఇచ్చాడు, రేపు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దృష్టి పెట్టుకోండి. మరి వార్షిక పథకాన్ని వల్ల ఉపయోగం ఏంటి, వార్షిక పథకం వల్ల యూజ్ ఏంటి, ప్రయోజనం ఏంటి అని అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ మాత్రం అడిగే అవకాశం ఉంటుంది, చిన్న యూనిట్ మాత్రం. ఇది 6th యూనిట్కి సంబంధించినటువంటి విషయం మీద. ఓకేనా? తర్వాత మళ్ళీ మనకు ఉన్నటువంటి ఏంటంటే 7th యూనిట్ ఒకటి ఉంది. ఏంటి ఈ యొక్క 7th యూనిట్ అంటే టీచింగ్ గైడ్స్ అంటాం దీన్ని. ఈ యొక్క TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పి అంటాం. బోధనోపకరణాలు అనే టాపిక్ ఉంది. ఈ బోధనోపకరణాల టాపిక్లో గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఎడ్గార్ డేల్ ఏమంటా, ఇక్కడ ఎడ్గార్ డేల్ అనుభవ శంకు మీద అడుగుతాడు. నెక్స్ట్ గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి, గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి మనం డిస్కస్ చేసాం. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఉన్నటువంటి మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రకారం 10 సోపానాలు ఉంటాయి. 11 కూడా డిస్కస్ చేసాం. కామన్గా 11 ఉంటాయి, మనకు 10 మాత్రం ఉన్నాయి. ఈ 10 సోపానాలలో ఎడ్గార్ డేల్ అనుభవ శంకులు కింది నుంచి పైకి పోతే మూర్త స్వభావం తగ్గుతుందా పెరుగుతుందా, పైనుంచి కిందికి వస్తే అమూర్త స్వభావం తగ్గుతుందా పెరుగుతుందా, దీంట్లో ఉన్నటువంటి సోపానాలు ఎన్ని, ఒక పదాన్ని ఇచ్చింది ఎన్నో సోపానాలు తెలియజేస్తుంది అని చెప్పి డైరెక్ట్ బిట్లుంటాయి. ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇది అనుభవ శంకు మీద. ఈ యొక్క గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రిలో మనకున్నటువంటి జియో బోర్డు అని, మనకున్నటువంటి పెగ్గు బోర్డు అని చెప్పి, గ్రిడ్ పేపర్ అని చెప్పి, క్యూబిక్ రాడ్స్ ఘనాకార కడ్డీలు అని చెప్పి, పూసల చట్రం అని చెప్పి, మనకు డామినో కార్డ్స్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం. వాటన్నిటి మీద ఎక్కడి నుంచి అడుగుతారు కరెక్ట్ చెప్పలేం, కానీ కంపల్సరీ ఒక బెట్టు. అంటే అనుభవ శంకు మీద ఒక క్వశ్చన్ వస్తుంది, గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ దృష్టి మనకి చిన్న యూనిట్ ఇది కూడా. అనుభవ శంకు మీద బోధనాభ్యసన సామాగ్రి మొత్తం 4 క్వశ్చన్స్ వస్తాయి. ప్రజెంట్ ఈ ఏరియాలో 1 or 2 క్వశ్చన్స్, ఇక్కడ 1 క్వశ్చన్, 3 క్వశ్చన్స్. మిగతా ఉన్న సబ్ టాపిక్స్ మనకున్నాయి, ఆ టాపిక్ చూసుకుంటే సరిపోతుంది. ఇవి ఫోకస్. అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇక్కడ ప్రతి టాపిక్లో ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్న టాపిక్ మీద ఎక్కువ అడుగుతాడు. మినిమం 20 మార్క్స్లో మినిమం నేను చెప్పిన టాపిక్ మీద కనీసం 14-15 మార్కులు కవర్ అయిపోతుంటాయి. మిగతా 5 మార్కులు చిన్న చిన్న సబ్ టాపిక్ నుంచి కొద్దిగా డెప్త్గా డిఫికల్టీ లెవెల్ని అడుగుతాడు. అక్కడ కష్టపడి ఎవరైతే చూస్తారో వారే అందరికంటే ముందుంటారు. అందరు చేసిన బిట్స్ మనం చేస్తాం, ఎవరు చేయని బిట్టు మనం చేయాలి. అలా చేయాలంటే కష్టపడాలి. కష్టపడ్డ వ్యక్తికి ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ డిఫికల్ట్ లెవెల్ బిట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ముందుంటారు. ఇవి ఎక్కువ ఇచ్చేటటువంటి ఏరియాలో అనుభవ శంకు మీద బిట్టు లేకుండా ఉండదు, గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి మీద బిట్టు లేకుండా ఉండదు. ఇవి మనకున్నటువంటి 7th ఉన్నటువంటి యూనిట్ మీద. తర్వాత చూడండి ఒకసారి 8th యూనిట్ మనకుంది. ఈ 8th యూనిట్లో ఇంపార్టెంట్ అని ఏమీ చెప్పలేం. ఎందుకంటే మనకు గిఫ్టెడ్ చైల్డ్ అంటే ప్రతిభావంతులు ఉన్నారు, స్లో లెర్నర్స్ అంటే మనకు మంద అభ్యాసకులు ఉన్నారండి. ఇక్కడ ఉన్నదే చిన్న టాపిక్, ఆల్రెడీ PDF రూపంలో చెప్పాం. మనకు
మనకు ఉన్నటువంటి పిల్లలకు. నెక్స్ట్ అదే కాకుండా చిన్న టాపిక్ 1 or 2 hours కంప్లీట్ అయిపోయింది. మా ప్రతిభావంతుల యొక్క గిఫ్టెడ్ చైల్డ్కి ఎవరు ఏం చెప్పారు, వీరి యొక్క IQ 140 ఎబో ఉంటుందా, తక్కువ ఉంటుందా, ప్రతిభావంతులకు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, మంద అభ్యాసకులు ఎవరు, ఈ మంద అభ్యాసకులు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా డిస్కాలిక్యులియా ఏంటంటే ఇక్కడ డిస్కాలిక్యులియా అంటే గణితపరమైనటువంటి వైకల్యం ఉంటుంది మనకు. వీటి మీద ఇది ఇంపార్టెంట్ అంటే మొత్తం ఇక్కడ వస్తుందని చెప్పట్లేదు, మొత్తం మీరు చదవాల్సిందే ఈ యొక్క టాపిక్ మీద 100%. చిన్న టాపిక్ కాబట్టి ఎక్కడి నుంచి అడుగుతారో కూడా పూర్తిగా మనం చెప్పలేము. అంటే ప్రతిభావంతులు ఎవరు, ప్రతిభావంతులు అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు, ప్రతిభావంతులకు శామ్యూల్ కిర్క్ ఏమన్నాడు, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏమన్నాడు, ప్రతిభావంతులకు ఇంకా ఎలాంటి ప్రమేయ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, మంద అభ్యాసులు అంటే వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది, మంద అభ్యాసులు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, వీరిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటి. డిస్కాల్కులి అంటే గణితపరమైన వైకల్యాలు ఉంటాయి. మరి ఆ వైకల్యాలకు పోవాలంటే మనం ఏం చేయాలి ఉపాధ్యాయుడిగా, ఈ యొక్క డిస్కాల్కులియా ఏ పదం నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను వీళ్ళ దగ్గర ఒక క్వశ్చన్ వస్తుంది, పాఠ్యపుస్తకం దగ్గర ఫలాంది అడుగుతుంటాడని అని అలా దీంట్లో చెప్పలేము, మొత్తం చదవాల్సిందే. ఇవి మనకున్నటువంటి 8th యూనిట్లో. తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ 9th యూనిట్లో టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అంటే గణిత బోధన మెలకువలు అని ఉంటుంది మనకు. గణిత బోధన మెలకువలు అని చెప్పి ఉంటుంది. ఏంటి సరే మెలకువలు అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మౌఖిక పని అంటే ఏంటి, ఇక్కడ ఓరల్ వర్క్ అంటే ఏమంటాం, ఓరల్ వర్క్ అంటే మౌఖిక పని అని చెప్పి, అదేవిధంగా మనకున్నటువంటి ఆవర్తన పని ఏంటంటే ఇక్కడ ఆవర్తన పని అని, నియోజనాలు అసైన్మెంట్ నియోజనాలు అని చెప్పి, స్వీయ అధ్యయనం అని చెప్పి, పర్యవేక్షిత అధ్యయనం అని చెప్పి, అదేవిధంగా వేగం, తర్వాత ఖచ్చితత్వం అనేటటువంటి మొత్తం కూడా గణిత బోధన మెలకువలండి. మరి కామన్గా అందరికీ ఈజీ మెథడ్లు ఉంటాయి. మౌఖిక పని అంటే ఓరల్ వర్క్ ఎప్పుడు ఉపయోగిస్తాం, మౌఖిక పని ఏ మూల్యాంకనంలో ఎక్కువ ఉపయోగిస్తాం అని చెప్పి అడుగుతాడు, రూపణ మూల్యాంకనం. అవునా కదా, విద్యార్థి యొక్క ఆలోచన వివేచన అంటే ఇక్కడ విద్యార్థి యొక్క మనోగణనలను పరీక్షించడానికి ఒక ఉపాధ్యాయునిగా ఏం ఉపయోగిస్తూ ఉంటాడు, మౌఖిక పని ఉపయోగిస్తాం. అసలు విద్యార్థికి ఈ యొక్క వేగము ఖచ్చితత్వం బాగా పెరగాలంటే ఈ మూడిట్లో ఏది ఎక్కువ కేటాయించాలి విద్యార్థికి అని చెప్పి అడుగుతాడు. ఒక విద్యార్థి 9వ తరగతి విద్యార్థికి వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించాలంటే ఏ పద్ధతిని ఉపయోగిస్తావు, ఏ విధానాన్ని ఉపయోగిస్తావు అంటాడు. మౌఖిక పైన, ఆవర్తన పైన, నియోజనాల అని చెప్పి అంటాడు. ఓరల్ వర్క్ ఉపయోగిస్తే వేగం ఖచ్చితత్వం పెరుగుతుందా, డ్రిల్లింగ్ ఆవర్తనం చేస్తే ఎక్కువ పెరుగుతుందా, ఇంటి పని ఎక్కువ ఇస్తే వేగం ఖచ్చితత్వం పెరుగుతుందా, లేదా ఉపాధ్యాయుడు సూపర్వైజర్ పర్యవేక్షణ చేస్తే ఎక్కువ పెరుగుతుందని చెప్పి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు నీకు వేగం ఖచ్చితత్వం పెరగాలంటే ఏం కావాలి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. ఎంత ప్రాక్టీస్ చేస్తావో అంత సబ్జెక్టు నీకు గ్రిప్ వస్తుంది. అందుకని అన్నాను ఎంత బిట్స్ ప్రాక్టీస్ అంటే ఆవర్తనం అలా చేస్తావో సబ్జెక్ట్ గ్రిప్ ఉంటుంది, బిట్టు చూడగానే ఫాస్ట్ పెట్టగలుగుతావు, ఖచ్చితత్వాన్ని పెంపొందిస్తుంది. ఓకేనా, అలాంటి బిట్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద గణిత బోధన మెలకువలు అంటే టీచింగ్ టెక్నిక్స్ అంటే ఇలాంటి పదాలు అడుగుతాడు, గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద. తర్వాత మనకున్నటువంటి దాంట్లో ఇంకొక యూనిట్ మనకుంది, ఏంటి అంటే 10వ యూనిట్ ఒకటి ఉంది. ఈ 10వ యూనిట్లు ఏంటంటే గణిత క్లబ్లు, ఏంటి మ్యాథమెటిక్స్ క్లబ్లు, గణిత క్లబ్లు, నెక్స్ట్ గణిత ఫెయిర్స్ అంటే ప్రదర్శితాలు లేదా ప్రదర్శనలు, దీంతో పాటుగా మనకున్నది గణిత ప్రయోగశాల, అదేవిధంగా గ్రంథాలయంలో ఉండేటటువంటి రిజిస్టర్లు 6 ఉంటాయి. ఆ 6 రిజిస్టర్లకు సంబంధించినది ఏది అని చెప్పి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. లైబ్రరీ అనేది ఏ పదం అని చెప్పి అడుగుతాడు, లిబర్ అనేది ఏ పదం అని చెప్పి అడుగుతాడు, గణిత గ్రంథాలయంలో ఉపయోగం ఏంటని చెప్పి అడుగుతాడు ఈ యొక్క గ్రంథాలయం దగ్గర. గణిత ప్రయోగశాల వాళ్ళు ఏంటి, గణిత ప్రదర్శనలు మ్యాథమెటిక్స్ ఫెయిర్స్ అంటే ఏంటి, గణిత క్లబ్బులకు ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఎవరు ఈ యొక్క కన్వీనర్గా ఉంటారు, ఎవరు సలహాదారులు అంటాడు, ఎవరు దానికి ఉపాధ్యక్షులు ఉంటారు అని చెప్పి ఇలా అడుగుతాడు. గణిత క్లబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ యొక్క గణిత క్లబ్ ఆధారంగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ కూడా సెలెక్ట్ చేస్తారు. గణిత క్లబ్లో నిష్ణాతులు అయినటువంటి విద్యార్థులు తీసుకొచ్చి ఈ యొక్క IMOలకు పాల్గొంటారు. IMOలు ఎన్ని జరుగుతాయి, మొత్తం టోటల్ ఎన్ని, 6 దశల్లో జరుగుతాయి. ఈ 6 దశల్లో ఏమేమి ఉంటాయి ఈ యొక్క గణిత క్లబ్లలో. ఈ విధంగా మన నార్వేలో జరిగినటువంటి గణిత క్లబ్లో మన భారతదేశం తరఫున స్వర్ణ పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు, అసలు ఎప్పుడు ఈ యొక్క IMO స్టార్ట్ అయింది, ఏ దేశంలో స్టార్ట్ అయింది, రొమేనియాలో స్టార్ట్ అయిందా, నార్వేలో స్టార్ట్ అయిందా,
1959లో స్టార్ట్ అయిందా, 89లో స్టార్ట్ అయిందా, మన భారతదేశం ఎప్పుడు పాల్గొన్న దాంట్లో మరి మొట్టమొదటిసారిగా గణిత ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు మన భారతదేశం తరఫున ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది అనేటటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఈ యొక్క గణిత క్లబ్ మీద అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గణిత ప్రదర్శనలు ఉపాధ్యాయుడు విద్యార్థి తయారు చేసేటటువంటి వస్తువుల్ని బాహ్య ప్రదేశంలో ప్రవేశపెడతారు గణిత ప్రదర్శనలు. మరి విద్యార్థి ఏం చేస్తాడు, ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, అవునా కదా? ఇలాంటి కార్యక్రమం మీద అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి అదే విధంగా క్రమం అంటే ఏమిటి, నమూనా అంటే ఏమిటి, ఓకే, ఆర్డర్, మోడల్, నమూనా అంటే ఏమిటి, సౌష్ఠవం, అందం, సౌందర్యం, సౌష్ఠవం అంటే ఏమిటి, ఇలాంటి పదాల్ని రేపు డిఎస్సిలో 100% ఫోకస్ చేసి అడుగుతాడు. ఈ పదాలు ఈజీగా ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ క్రమము, నమూనా, సౌష్ఠవం అంటే ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి అక్కడ. ఓకే, ఒక ఆర్డర్ ప్రకారం పోతే క్రమం, ఆర్డర్, క్రమం. ఈ ఆర్డర్ ప్రకారంలో కూడా ఒక మోడల్, నమూనా. ఆ నమూనా అనేది ఒక అందాన్ని ఇస్తుంది. సౌష్ఠవం అంటే ఆ యొక్క నిర్మాణమే సౌష్ఠవం, దానివల్ల అందంగా ఫీల్ అవుతారు. వీటి మీద డెఫినేషన్లు ఎవరు ఏం చెప్పారు, దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పదాలు ఏంటని చెప్పి వీటి మీద కంపల్సరీ వీటి మీద ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. వీటి మీద 2 కానీ 3 క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటి కూడా 2 అడగవచ్చు. కానీ ఏది ఇంపార్టెంట్ సార్, ఏది అడుగుతాడు సార్ అని చెప్పి మాత్రం మనం చెప్పలేము. కరెక్ట్, ఈ ఏరియాలో చూసుకోండి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఏ ఏరియాలో అడుగుతామని చెప్పి 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th దాకా చెప్పాను. 8th యూనిట్ చిన్నది, ప్రతిభావంతులు, అది మొత్తం చదవాల్సిందే. 9th యూనిట్ మనం ఆల్రెడీ చెప్పినాం, ఓరల్ వర్క్, రిటర్న్ వర్క్, అది చదవాల్సిందే, చిన్న యూనిటే. ఇప్పుడు 10th యూనిట్ గంట క్లబ్బులు ఎక్కడి నుంచి చదువుతాడని చెప్పి జనరల్గా మనం డిస్కస్ చేశాను, ఇది కూడా చదవాల్సిందే. వీటన్నిటి మీద మీకు చూడండి ఒకసారి, కొత్త వాళ్ళైతే 499K టెస్ట్ సిరీస్లో ఈ యొక్క ప్రతి బిట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చెప్పాను. ఈ 5 రోజులు కష్టపడ్డా కూడా మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇవి దీనికి సంబంధించినటువంటి దీని మీద అండి. నెక్స్ట్ మనకు లాస్ట్ యూనిట్ ఏంటంటే 11th యూనిట్ ఉందండి. ఈ 11th యూనిట్ ఏంటంటే మూల్యాంకనము. ఏంటంటే ఇక్కడ మూల్యాంకనము, ఈ యొక్క మూల్యాంకనము మరియు సిసిఈ ఉందండి. ఈ మూల్యాంకనం దగ్గర గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మూల్యాంకన రకాలు ఉన్నాయండి. ఏంటి, మనకు చాలా రకాలు ఉన్నాయి. కానీ లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం ప్రజెంట్ మనం ఈ యొక్క మ్యాథమెటిక్స్లో డిస్కస్ చేసాం. కానీ సిసిఈ ప్రకారం ఎన్ని రకాల మూల్యాంకనం అంటే 2. ఎన్ని రకాలు, 2 రకాలు. ఫార్మేటివ్, ఇవాల్యుయేషన్, సమ్మేటివ్, 2. ఈ రెండింటి మీద కంపల్సరీ బిట్టు లేకుండా ఉండదు. అంటే మూల్యాంకన రకాల్లో 2 కదా, ఏది సిసిఈ ప్రకారం, వాటి మీద ఒక క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ ఉండదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 అకాడమిక్ స్టాండర్డ్ అండి. ఈ అకాడమిక్ స్టాండర్డ్ అంటే ఏంటి, ఇక్కడ విద్యా ప్రమాణాలు. ఈ విద్యా ప్రమాణాలు మనకున్నటువంటి ఆ విద్యా ప్రమాణాల మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, వీలైతే 2 కూడా అడుగుతాడు. విద్యా ప్రమాణాల మీద బిట్టు లేకుండా ఉండదు. నెక్స్ట్ ఇవాల్యుయేషన్ అంటే ఫార్మేటివ్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అండ్ సంగ్రహాత్మక మూల్యాంకనం బిట్టు లేకుండా ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత మిగతా టాపిక్స్ మనకున్నాయి. బ్లూ ప్రింట్ అంటే ఏంటి, భారత్వ పట్టికలు అంటే ఏంటి మనకు, అవునా కదా, దాంట్లో మాపనం అంటే ఏంటి, నికష అంటే ఏంటి, క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ టెస్ట్ అండి. అంటే ఇక్కడ ఏంటి, ఉత్తమ నికష లక్షణాలు, సప్రమాణత, విశ్వసనీయత, నెక్స్ట్ ఏంటి లక్ష్యాత్మకత, ఓకేనా, తర్వాత ఆచరణాత్మకత, తర్వాత సమగ్రత, ఇవి ఉన్నాయండి. వీటి గురించి డీటెయిల్స్గా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పిల్లలు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి విశ్వసనీయత, లక్ష్యాత్మకత అంటే కూడా కన్ఫ్యూజ్ అవుతారు, అది కూడా మనం క్లారిటీ ఇచ్చేసాం. ఓకే, ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు ఏ టైంలో ఒక విద్యార్థికి ఏర్పాటు చేసిన నికషని ఎప్పుడు దిద్దినా, ఎన్ని సంవత్సరాలు దిద్దినా, ఏ టైం దిద్దినా కూడా వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా ఒకే మార్కు వస్తే ఏమంటాం అంటే లక్ష్యాత్మకత అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఒక విద్యార్థికి ఏర్పాటు చేసిన నికషని ఆ విద్యార్థికి కానీ విద్యార్థి సమూహం కానీ ఎన్నిసార్లు నికషను ఏర్పాటు చేసినా ఒకే మార్కు వస్తే ఆ నికషకున్న లక్షణం ఏంటంటే విశ్వసనీయత. రాస్ అంటాడు కన్సిస్టెన్సీ అని చెప్పి. విశ్వసనీయత అంటే నమ్మకం. ఒక షాప్కి వెళ్ళి మనం ఏదైనా ఒక వస్తువు కేజీ కందిపప్పు తీసుకుంటే ఒక ఉన్నటువంటి ఆ వస్తువు ఏది మెజర్మెంట్ చేసే మిషన్ మీద పెడితే 1000 గ్రామ్సే చూపించాలి, మళ్ళీ పెట్టినా 1000 గ్రామ్సే చూపించాలి, మళ్ళీ కొలిసిన 1000 గ్రామ్సే చూపించాలి. అప్పుడు ఆ వస్తువుకు ఉన్నటువంటి లక్షణం విశ్వసనీయత అని చెప్పి అంటాం. అదేవిధంగా ఒక నికషకు ఆ లక్షణం ఉండాలి. విద్యార్థి విశ్వసనీయత, లక్ష్యాత్మక ఉపాధ్యాయుడు. కానీ యాలో ఎఫెక్ట్ ప్రభావం ఉండదు వీటికి
కొన్ని ఎస్ఏ టైప్ ఎగ్జామ్స్కి అయితే హ్యాలో ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది, పరివేశ ప్రభావం ఉంటుంది ఎస్ఏ టైప్ వాటికి. ఈ లక్ష్యాత్మక ప్రశ్నలకు మాత్రం ఈరోజు మీరు డిఎస్సి రాశారు అనుకోండి, ఈరోజు టీజీటీ ఎగ్జామ్ రాశారు, మీకు వచ్చే మార్కులు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా అవే ఉంటాయి, మారవు. వ్యక్తిగత అభిప్రాయాలకు ఉండదు. ఇలా మనం ఒక్కొక్క దాని మీద విపులీకరించి చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. వీటి మీద ఎక్కడ అడుగుతాడు? విద్యా ప్రమాణాల మీద అడుగుతాడు, మూల్యాంకన రకాలు రెండింటి మీద అడుగుతాడు, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ మీద, వీటి మీద. ఇక్కడనే 3 క్వశ్చన్స్ లేకుండా ఇప్పుడు 3 క్వశ్చన్స్ అంటే 1.5 3 క్వశ్చన్స్ ఇస్తారంటే 1.5 మార్క్ అన్నది 1.5 మార్క్ ఇక్కడ మనకు వచ్చేది. 1.5 మార్క్ ఇక్కడ మనకు ఈ 3 క్వశ్చన్స్, ఇంకో హాఫ్ మార్క్ కానీ ఇంకొక మార్క్ కానీ ఎక్కడి నుంచి ఆ ఏరియా నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది కదండి, ఎన్ని సాధనాలు 4 సార్లు, వాటి మీద అడగవచ్చు. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, సంఘటన రచన పద్ధతి అంటే ఏంటి, క్వాలిటీస్ ఆఫ్ టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క మనకు ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ఉన్నాయి, గుణాత్మక సాధనాలు ఉన్నాయి, స్వీయ వివరణ సాధనాలు ఉన్నాయి, వాటి మీద కూడా అడగవచ్చు. కానీ 100% విద్యా ప్రమాణాల మీద క్వశ్చన్ ఉండకుంటుండదు. ఈ యొక్క ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ మీద, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ మీద. కాబట్టి మీరు రేపు డిఎస్సి రాసే విద్యలో రేపు జూన్ 12th ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్పినటువంటి టాపిక్స్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా పర్ఫెక్ట్ మీరు చదవడం నేర్చుకోండి. ఓకే, ఇంకోటి లాస్ట్ ఫైనల్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ తీసుకున్న విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి చూడండి, నేను ఎక్కడ లోటుపాట్లు, ఎక్కడ నేను నష్టపోతున్నాను, ఏం చేస్తారు ఇక్కడ చూడండి. ఫస్ట్ టెస్ట్ రాశాను, విజ్ఞాన శాస్త్ర స్వభావంలో మొత్తం సార్ పెట్టిన బిట్స్ ఏంది, టెస్ట్ 1 పెట్టాడు, టెస్ట్ 2 పెట్టాడు. ఇక్కడ 40 క్వశ్చన్స్ రాశాను, 40లో నాకు 10 క్వశ్చన్లు డిఫికల్ట్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ ఏంటో ఒక దగ్గర రాసుకోండి, ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు ఇక్కడ రాసుకోండి, ఇవే చూసుకోండి తప్ప ఇవి లేవు. వచ్చింది ఎట్టయినా వస్తుంది, అవి పక్క పెట్టండి. ఈ రాని బిట్లు ఎందుకు నాకు రాలేదు, ఇక్కడ 10 బిట్లు, అక్కడ నీ లోపం, అది ఆ లోపాలు సర్దిద్దుకుంటూ పోవాలి. మళ్ళీ సెకండ్ టెస్ట్లో ఒక 5 బిట్లే రాలేదు, ఎక్కడ రాలేదు అంటే పలానా దగ్గర 5 బిట్లు రాలేదు, ఎక్కడ ఏరియా ఉన్నది, పలానా బోధనా పద్ధతిలో లోటుపాట్లు ఉన్నాయి, మళ్ళీ ఒక్కసారి బోధనా పద్ధతి తీసి చూసుకోవాలి. అంటే మీరు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవి మాత్రమే చూసుకోండి, అంతే తప్ప మిగతా వచ్చిన బిట్స్ అన్ని మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇది పద్ధతి పాల్గొనడం. అర్థమైందండి? అంటే మన రెండో టెస్ట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా ఏం చేసాం, టెస్ట్ 1 40 బిట్స్ ఉన్నాయి, టెస్ట్ 2 ఇక్కడ కూడా 40 బిట్స్ ఉన్నాయి. ఈ 40 బిట్లో నాకు శాస్త్రవేత్తల దగ్గర అస్సలు గుర్తున్నట్లేదు సార్ అంటే నీకెన్ని, ఒక 20 బిట్స్ గుర్తున్నట్లేదు, ఇక్కడ కూడా ఒక 20 బిట్లు గుర్తున్నట్లేదు. ఈ 20 బిట్లో ఎక్కడ పోతున్నాయి, యూక్లిడ్ దగ్గర వెళ్తున్నాయి. యూక్లిడ్ ఎక్కడ మిస్ చేస్తున్నాడు, యూక్లిడ్ దగ్గర ఎక్కడ నా మిస్ అవుతున్నాయి, పైథాగరస్ దగ్గర మిస్ అవుతున్నాయి, లేదా శ్రీనివాస రామరాజన్ దగ్గర మిస్ అవుతున్నాయి. ఆ యొక్క మిస్ అయినటువంటి బిట్లనే చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. నీకు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బంది, నీ యొక్క ఇబ్బందిని గుర్తించి వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేసండి. అంటే మీ తప్పులని, మీ లోపాలని, నీ బలహీనతల్ని ఎక్కడ ఉందని మీకు తెలిసి ఉంటుంది, అవి మాత్రమే ఫోకస్ చేసి ఇప్పుడు మీరు ఈ 5 days టైంలో పర్ఫెక్ట్ ఎప్పుడైతే ప్లానింగ్ ప్రకారం చదువుతారో 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇలా మన టెస్ట్ సిరీస్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది, బాగా ప్రాక్టీస్ చేయండి, వినండి. డౌట్ ఉంటే ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేయను చేస్తాను. ఒకవేళ నేను చూడకపోయినా మళ్ళీ రివర్స్ నేను కాల్ చేస్తాను. ఆల్రెడీ 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఎవరు ఏం చేయరు, కొంతమంది చేస్తారు, చేయండి, నేను కాదనట్లేదు. 12th ఎగ్జామ్ అయిన తర్వాత చేయాల్సిన అవసరం అయితే మీకు ఉండదు కదా. కాబట్టి నేను మీకు నా యాప్ తీసుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా 100% గైడెన్స్ ఇస్తాను, ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేనే రెస్పాన్సిబిలిటీగా ఉంటాను. ఓకేనా? కాబట్టి ఈ విధంగా చదవండి. ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరం ఇది, తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ వీడియోస్ చేద్దాం. కాబట్టి అందరికి కూడా దేవుడి దయ వల్ల ఇప్పుడు మీ స్టూడెంట్ మీ యొక్క సహాయ సహకారాల వల్ల నేను యాప్ November 16th నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు June 6 అండి, ఇక్కడికి కనీసం ఒక 7 months రన్నింగ్లో ఉన్నాను. చాలామంది స్టూడెంట్స్ నన్ను ఆదరించారు. నా యాప్లో ఉన్నటువంటి విద్యార్థులు, నేను స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నానండి, నాకు ఉన్న మోరల్ వాల్యూస్, మాట ఇచ్చానంటే మాట ప్రకారం 100% సక్సెస్ చేస్తాను. అలాగే నా ఉన్నటువంటి పిల్లలు నాకు చాలా ఎట్లా అంటే సహకారం చేశారండి. ఏ ఒక్కరోజు కూడా సార్ ఏంటని కూడా నన్ను ఇంతవరకు కూడా ఈ యొక్క మాట, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకు మాట ఇచ్చారంటే టెస్ట్ ఈరోజు వస్తుంటే ఆ రోజు పెట్టేది, లేకపోతే జస్ట్ ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఉందమ్మా తర్వాత 1 గంట తర్వాత లేట్ వస్తుందని చెప్పి అలా పెట్టాను. నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ మంచి పిల్లలండి. ఎందుకంటే నేను పొగడతా అని కాదండి, నా స్టూడెంట్సే నాకు గురువులు. అది ఎందుకంటానంటే మీరు ఎన్ని డౌట్స్ నన్ను అడుగుతారో అంత సబ్జెక్టు నాకు ఎక్కువైపోయింది. ఎందుకంటే మీ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను.
మీకు నేను గురువుని, నేను కాదంటలే, సబ్జెక్టు పరంగానైనా నేను ఎక్కువ మీ పిల్లల నుంచి నేర్చుకున్నాను, మీరు నాకు గురువులు. ఓకే, కాబట్టి నాకున్నట్టు స్టూడెంట్స్ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎగ్జామ్ టీజీటీ ఎగ్జామ్ రాశారు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే విధంగా పీజీటీ రాయండి, రేపు డిఎస్సి అందరికీ జాబులు రావాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. హార్డ్ వర్క్ చేయండి, మీ కష్టమే మీ ఫలితం ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఏమైనా ఉన్నా నాకు కాల్ చేసి అడగొచ్చు, మెసేజ్ కూడా పెట్టొచ్చండి. ఓకే, టెస్టులు మాత్రం రాయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ మూమెంట్లో సబ్జెక్టు బాగా రావాలంటే అదే అండి, మీరు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, సార్ నాకు పిఐఈ రావట్లేదు, పలానా దగ్గర కంపెనీలు రావట్లేదు, అక్కడనే చూడండి. ఎక్కడ నీ లోపల అక్కడనే చూడండి, సైకాలజీ ఎక్కడుందో అక్కడనే చూడండి, కంటెంట్ చూడండి, మెథడాలజీ చూడండి, అలా లోటుపాట్లు ఉన్న దగ్గర చూడండి. ఓకే, రైట్ అన్న, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇంకో చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆ చిన్న విషయం కూడా ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీ టు డిఫికల్ట్ లెవెల్లో రాయడానికి ప్రయత్నించండి. నా అభిప్రాయం ప్రకారం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి అని చెప్పంటే, ఒక చిన్న విషయం నాన్న ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు యాప్లో కూడా చెప్పాను, ఇది ఇష్టం ఉంటే ఫాలో కావచ్చు, ఏం కదండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది టైం వేస్ట్ కాదు, చూడగానే గుర్తించగలుగుతాం. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా చూడగానే గుర్తించగలుగుతాం. దీంట్లో సైకాలజీ కూడా ఇంక్లూడ్ అనుకోండి. తర్వాత మెథడాలజీ పరంగా ఇటువంటి ఇక్కడ ఏమవుతుందంటే, క్వశ్చన్ చూడగానే మన ఆన్సర్ పెట్టేయగలుగుతాం, చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుందండి. కానీ ఇవి మూడు చేయడం వల్ల ఏమైందంటే, ప్రజెంట్ టైం సేవ్ అవుతుంది. దీని తర్వాతనే కంటెంట్, దీని తర్వాత కంటెంట్ అంటే ఏంటంటే చేయాలి. చేసేటప్పుడు ఏమవుతుంది, ఇలా 1 2 3 ఇలా 4 ఇచ్చారనుకోండి, వచ్చినటువంటి బిట్టు ఇలా చూడగానే మీరు లెక్క ఫాస్ట్ చేస్తే దానికి ఆన్సర్ పెట్టండి. రెండోది వస్తే చేయండి. మూడో క్వశ్చన్ చూసినప్పుడు రాలేదు మీకు అనుకోండి, రాకపోతే దాన్నే పట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్న టైం వేస్ట్ చేసుకోకండి. ఆ క్వశ్చన్ రాకపోతే దీన్ని వదిలిపెట్టి రౌండప్ చేసి అలా మీకు వైట్ పేజ్ ఉంటే అక్కడ రాసుకొని పెట్టండి. 4th వెళ్ళండి, ఇది రాకపోతే రౌండప్ చేసి పెట్టండి, టైం సేవ్ అవుతుంది. 5th వెళ్ళండి, చేయండి. ఇలా చేసుకుంటూ చివరి దాకా వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ అయిపోతుంటాయి. ఇక్కడ వచ్చిన బిట్లు చేస్తాం, టైం పర్ఫెక్ట్ అయిపోతుంది. రాని బిట్లు చివరికి నీకుంటే ఒక 20 బిట్లు ఉన్నాయి అనుకోండి, ఈ 20 బిట్ల దగ్గర నీకు అసలు పూర్తిగా రాని బిట్లు అనుకోండి, ఆ 20 బిట్ల దగ్గర నువ్వు టైం కేటాయించుకొని వచ్చేటి ఏంటని చెప్పి ప్రాక్టీస్ చేసినావు అనుకోండి. ఎందుకు ఇక్కడ ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వాతావరణానికి నువ్వు అలవాటు పడ్డప్పుడు ఫ్రీగా ఉండగలుగుతావు, ఆలోచన కూడా వచ్చేస్తాయి. ఈ 20లో మినిమం కనీసం ఒక 10-12 బిట్లైనా చేయగలుగుతావు. మిగతా టైం అయిపోతుందంటే బి ఆప్షన్ సి ఆప్షన్ ఏదో నీ ఇష్టం వచ్చింది మాత్రం ఒకటే దిద్దుకుంటా రండి. అలా పర్ఫెక్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకే, కాబట్టి కష్టపడండి, చాలా వరకు ఇన్ని రోజులు కష్టపడారండి, ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. నర్వస్ కాకండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడాలో ఒక మార్కు పోతుంది అంతే తప్ప మనకు మార్కు రాదు. ఓకే, కాబట్టి థ్యాంక్ యూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. చాలా జాగ్రత్త రాయండి. ఓకే, రైట్ నాన్న, రైట్.